రేవంత్ రెడ్డి అంటే చిన్న చేసిండు కదా జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళకేమైంది? అరే అన్నం లేకపోయినా బతాడు కానీ ఇచ్చిన మాట మీద లేకపోతే బతకలేడు రేవంత్ రెడ్డి అన్న. తెలుసా? చాలా కష్టపడుతున్నాయన. నైట్ టైంలో చాలా జాబ్ చేస్తున్నాయన. మీకు తెలుసా? ఏదైనా మన తెలంగాణలో ముందు సాగుతోటే ముందు సావాలి. మన తెలంగాణలో మనుషులు ఎంత చేస్తే అంత ఆనందపడతారు. అంతే తప్ప చేయరు. ఈడ చేస్తారని ఏదైనా మన దిక్కు అభివృద్ధి అనేది లేదు. పాపం వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడి రోడ్లు ఎక్కుతున్నారు. పిల్లల్ని ఏం చేస్తారు, పిల్లల్ని ఏం చేస్తారు, పెళ్ళిళ్ళు ఏం చేస్తారు. మరి వీళ్ళకేం పోయే కాలం వచ్చింది? 2 ప్రభుత్వాలు కాదు, ఇంకా 4 సీఎంలు వచ్చినా 40 మంది వచ్చినా వాళ్ళకైతే న్యాయం జరుగుతుంది అనుకోవడం మనకు కలగనాలి. అంతే ఇక కళలు జరగాల్సింది. పాపం ఆయనకి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అంటే చిన్న చేసిండు కదా జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళకేమైంది? ఏంది గాంధీ తాత కుటుంబానికి అంటే మొన్న నేను చూసిన రేవంత్ రెడ్డి అని అంటుండు వాళ్ళకి ఇబ్బంది ఉందని తెలిస్తే నేను మొత్తం చందా చేసిస్తా అంటుండు. మరి ఇబ్బంది ఉన్న వాళ్ళకి చేస్తే అదే చందా. మనిషికో రూపాయి ఇస్తాం కదా ఊకే. ఈ పర్షానికి అంటే ఆ రోడ్లకి గైడ్లకి ఎంతమంది బాధపడుతురుగా. ఇప్పుడు మనిషికో రూపాయి వేసి మన తెలంగాణ ఎంతవరకు ఉంది అంతవరకు ఇస్తాం రేవంత్ రెడ్డి అని. అట్లా అభివృద్ధి చేయరా. ముసలోళ్ళ పింఛన్లు నాశనం అయిపోతున్నాయి. ఆర్టీసీ బస్సు వాళ్ళు చూడు పాపం ఆయన పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోయారు. అదే వాడు చావక ముందుకు వేసి ఉంటే బాగుండు కదా. ఏదైనా మన తెలంగాణలో ముందు సాగుతోటే ముందు సావాలి. మన తెలంగాణలో మనుషులు ఎంత చేస్తే అంత ఆనందపడతారు, అంత మనశ్శాంతి ఉంటుంది. ఇప్పుడు చూడు పార్టీ పెట్టిన వాళ్ళు కూడా చూడు ఎంతమంది పెట్రోల్ పోసుకుంటారు, ఎంతమంది కాలీరా కొట్టుకుంటారు, ఎంతమంది పిల్లల్ని విడిపోయి ఉంటారు. ఇప్పుడు పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా చూడరు వాళ్ళు ఎన్ని కథలు పడుతుంటారు. తెలంగాణ ఉద్యమాలలో ధూమ్ ధామ్ పోయేసి వచ్చే కాలు చేతులు ఇరగొట్టుకొని వచ్చి ఇట్లా అన్ని వాళ్ళకి ఇప్పటికే గతి లేదు. ఓట్లు వేయించుకొని గతి లేక మనశ్శాంతిగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు ఏదైనా అంతే మన తెలంగాణలో ఏదైనా మొదలు పెట్టాలంటే ముందు సాగుతోటే పాపం అనవసరంగా ఆయన ప్రాణం తీసుకుండు. అదే అంతకుముందు చేయొచ్చు కదా. కరెంటు బస్సులను పెట్టిండు దేనికి? అది అవసరమా? దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అందరు ఆగమే. ఖాళీ ఫ్రీ బస్ నోట్ల మనవాడ ఫ్రీ బస్ దేనికి ఎట్టిండో ఏం అవసరానికి ఎట్టిండో కూడా అర్థమవుతలేదు. ఎందుకు ఆ ఫ్రీ బస్సు? ఎన్నో పథకాలు అన్నావు కదా, అందులో కొన్ని తలగబెట్టు. ఆ ఫ్రీ బస్సు స్కూళ్ళలో కోసలేదా అని ఒకటే మొత్తుకుంటున్నా. స్కూళ్ళల్లో హాస్టళ్ళు ప్రతి ఒక్కటి ఆ దాంట్లోకి వచ్చే పైసలు దాన్ని ఖర్చు పెట్టి రాదు. ఎవరు అంటారు ఎందుకు ఆ ఫ్రీ బస్సు? ఇప్పుడు మన మొత్తం బస్సులనే తీసేసి ఎట్లా అట్లా బతారు కదా ఊకే. రైతు బంధు కూడా మొన్న కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ రోజే ఇస్తాం మేము, అట్నే ఇస్తాం మేము. ఇంకా ఆపోజిట్ పెట్టినాం చూసినావా నువ్వు? అట్నే పెడతాం. ఆ రోజే పెట్టాల్సిన పని ఏంటి? ఓడిన సీఎం పెడతా, గెలిచిన సీఎం నేను పెట్టొద్దా? 2 నెలల నుంచి ఆ జిల్లాకి రాని సీఎం ఆ రోజు ఎందుకు వచ్చాడు? అరే ఇప్పుడు ఓడిన సీఎంఏ పెడుతుండ అంతగానము, గెలిచిన సీఎం నేను పెట్టకపోతే ఎట్ట పెడతా? ఓడిన బందోబస్తులు అంతగానం పెట్టుకున్నప్పుడు గెలిచిన నాకెంత ఉండాలి? ఇప్పుడు ఈ సభలు సంతూర్ సబ్బులు ఇవన్నీ పెట్టుకునే బదులు అవే పైసలు పెట్టి ఇప్పుడు నీకెంత లేదన్నా 1-2 కోట్లు అయితే ఇక బీచ్కి అయిపోతాయి. ఇక స్కూళ్ళకి తలగబెట్టి రాదు ఆ పైసలు, ఓల్డేజ్ హోమ్లకు తలబెట్టి రాదు. లేకపోతే ఏంటన్నా రోడ్లు లేని కాడ రోడ్లకి రాదు, కరెంట్ ఇవ్వచ్చు కదా. దేనికి ఆ సభలు? తోటోడు తొడగోసుకుంటాడు, నేను మెడ కోసుకుంటా అంటే తొడగోసుకున్నాడు బాగానే బతాడు, మెడ కోసుకున్నాడు పోతాడు పత్తకు లేకుండా. ఇప్పుడు ఈయన చేసింది అట్లే ఉంది. పొత్తులో చుట్టమంటే ఉతకసి వచ్చింది అన్నట్టు ఆయన మీటింగ్ పెట్టినాను, ఈయన పెడతాడంటే ఈయన పెట్టినా మధ్యలో ఉతకసి వచ్చేది ప్రజలే చేస్తారు. వందేం పోతుంది ఆడ? వందేం పోతలేదు. ఆయన తీసుకొచ్చి మన మీద భారం వేస్తాడు, ఈయన తీసుకొచ్చి మన మీద వేస్తాడు. ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి రూపాయి పెట్టమని చూద్దాం, దానం చేయమని రాదు. 8 రూపాయలు ఎవరని చూద్దాం. చీరలు ఇస్తే గ్రూప్లలో ఉన్న వాళ్ళకే ఇచ్చిండు చీరలు. మరి గ్రూప్లలో ఉన్న వాళ్ళు ఓట్లేస్తేనే రేవంత్ రెడ్డి అన్న గెలిచి సీఎం అయ్యిండు. మేము ఆడోళ్ళ లెక్క కొట్టలేదు ఆయనకి. ఇంకా రేవంత్ రెడ్డి అన్న పథకాలు ఇస్తాడు, ఇక మనం అందుకున్నాం. బస్సు తెచ్చుకుంటా నేను ఒకటి. ఏంటిది ఉండేది ఏంటిది? ఇంకా పార్టీ ఎక్కడ పోదు, అన్ని ఉంటాడు అంతే. ఆయనే పార్టీ అన్నట్టు బిల్డప్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చాలా మంది అంటున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఓనర్ అని చెప్పేసి చాలా మంది. మరి ఇప్పటి వరకు ఆయనే ఓనరు, లీజుకి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. లీజుకి తీసుకుండు రేవంత్ రెడ్డి అన్న, ఆయనే లీజుకి తీసుకుండు. మొత్తం పార్టీ కూడా చాలా పెద్దగా అయితే. జూన్ 2కి ఆర్టీసీ వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పారు. మరి న్యాయం చేస్తారా? చేస్తాడు, బారాబారి చేస్తాడు, బారాబారి చేస్తాడు రేవంత్ రెడ్డి. అంటే ఏమనుకుంటారు మీరు ఇంతకీ? అరే అన్నం లేకపోయినా బతాడు కానీ ఇచ్చిన మాట మీద లేకపోతే బతకలేడు రేవంత్ రెడ్డి అన్న. తెలుసా? చాలా కష్టపడుతున్నాయన. నైట్ టైంలో చాలా జాబ్ చేస్తున్నాయన. మీకు తెలుసా?
అవును మరి ప్రజలకు పైసలు ఇవ్వడానికి జాబ్ చేస్తుండు అన్న. ఓ చాలా కష్టపడుతుండు. ఓటు మొదలైంది కదా, ఆల్రెడీ బలి ఇచ్చేసినాము. ఒక పాపం ఒక ఆయనని బలి ఇచ్చేసినాము. మళ్ళీ ఆయన కాకపోతే ఇంకా 2 పోతాయి. నీ తల్లి మేకలను కోసినట్టే ఉంటుంది. ఏముందాడ మనిషి ప్రాణానికి విలువ ఉంది ఏనా? ఏడలేదు, ఉండదు కూడా. ఇది రాయలసీమ అయిపోతుంది. రారణాలు ఆడల్లో మర్చిపోయారు కానీ ఈడ మర్చిపోరు. మన తెలంగాణ నెంబర్ 1లో నిలుస్తుంది చూడు. కానీ వాళ్ళ ఇంట్లో జరిగితే అప్పుడు తెలుస్తుంది నొప్పి అనేది. నొప్పి తాకినోనికి తెలుస్తుంది నొప్పి. ఉత్తోడు ఏమంటే ఏం కాదు 4 రోజులకు తగ్గిపోతుంది, బాధపడేటోని తెలుస్తుంది. మంచి ఏసీ కార్లలో కాదు 4 రోజులు ఆటోలో పోమ్మని తెలుస్తుంది అలా బాధ ఎట్లుంటుందో.